అంటే ప్రకాశం బ్యారేజ్ మీద నుంచి వెళ్ళడం తెలిసి తప్పించి కనకదుర్గ వారధి అనేటటువంటిది దాని హైవేకి సంబంధించి నాకు నా ఇంటర్మీడియట్లో తెలుసు. ఎందుకంటే నా క్లాస్మేట్ ఒకడు అప్పుడు టోల్ గేటు కనకదుర్గ వారధి పైన ఉండేది. అప్పుడు వారధి కట్టినప్పుడు ఆ వారధిని పీపీపీ పద్ధతిలో కట్టారు. దాని టోల్ గేట్ వారధి పైన ఉండేది. ఒక కమ్యూనిస్ట్ నాయకుడు కృష్ణలంకలో ఉండేవాడు, ఆయన కాంట్రాక్ట్ అనమాట టోల్ గేట్. నేను అప్పుడు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు బాగా ఫస్ట్ ఇయర్ అయిపోయాక సాధారణ నేను 10th క్లాస్ ఫస్ట్ ఇయర్ అప్పుడు కూడా షాపుల్లో పనిచేసేవాడిని సెలవులు అప్పుడు. అట్లాగా మా ఫ్రెండ్ చూసి అన్నాడు అనమాట, టోల్ గేట్లో పని చేయొచ్చు కదా, నీ షాపులో ఎంత ఇస్తారు, 300 200 కదా ఇచ్చేది అన్నాడు. టోల్ గేట్లో ఎంత ఇస్తారంటే 800 అన్నాడు అనమాట. అంటేను చెప్తావా నువ్వు అంటే అడ్రస్ ఇచ్చి నువ్వు వెళ్ళు, రికమెండేషన్లకు ఒప్పుకోరాళ్ళు, నువ్వు వెళ్ళు అని చెప్పాడు. నేను వెళ్ళి ఆయన అడిగా, అప్పుడు ఊతే ఎగిరేటట్టు ఉండేవాళ్ళం. నువ్వు టోల్ గేట్లో పని చేస్తావా అన్నాడు ఆయన. అంటే పొద్దున్నే వెళ్ళి కూర్చుంటే ఇంటి దగ్గర కృష్ణలంకలో సెంటర్లో ఉంటుంది అనమాట ఇల్లు. 8ంటికి 8:30 బయటకు వచ్చాడు. వచ్చి ఏందయ్యా అన్నాడు, ఇట్లాగ మీరు టోల్ గేట్ మీరేనంట కదా సార్ చూసేది, ఇట్లాగ నేను చేద్దాం అనుకుంటున్నాను, 2-3 ఖాళీలు ఉన్నాయంట అన్న. కింద నుంచి పైదాగా చూసి ఊతే ఎగిరేటట్టు నువ్వేం పని చేస్తావు టోల్ గేట్లో అన్నాడు. అలాగే సార్ నేను చదువుకుంటున్నాను, టికెట్లు తీయడం ఇది వచ్చు సార్ నాకు అని చెప్పా. అప్పుడు ఇప్పటికి మళ్ళీ లేదు, టికెట్ తీయడమే, డబ్బులు తీసుకునేయడమే, డబ్బులు లెక్క పెట్టడం ఇదంతా వచ్చి, కావాలంటే నోట్ల కట్టలు లెక్కేయడం. ఎందుకంటే మా నాన్న షాప్లో పనిచేసేవాడు కాబట్టి ఆ లైన్కి వెళ్ళి తీసుకొచ్చినప్పుడు డబ్బులు లెక్కేసేది, కట్టలు కట్టడం, ఈ పని అలవాటు చేశారు నాకు. కాబట్టి ఆ పని చేయడం వచ్చండి. అంటే అదెవడికి కావాలా, ఎవడైనా చేస్తాడు ఈ రోజుల్లో. కాకపోతే ₹1 పోద్దో ₹1 వస్తుంది. టోల్ గేట్ అంటే ఒకడు వస్తాడు, లారీ గుద్దేసుకుని వెళ్ళిపోతుంటాడు, ఎంటబడి కత్తుచ్చుకుని ఒకటి వేసేయాలండి, వేయగలుగుతావు నువ్వు. లేకపోతే ఒక లారీ వాడు మినీ లారీ వాడు వచ్చేసేసి గుద్దుకుంటూ వెళ్ళిపోతాడు, దానికి గొలుసేసి లాగాలి. ఆ తర్వాత ఆయన తీసుకుని రాడ్ వేసుకుని 4 బాధాలి.